మైక్స్ కూడా ఉన్నాయి. వావ్. మీరు రావాల్సిన ప్లేస్కి సంబంధించిన క్లూస్ ఈ బెలూన్స్లో ఉన్నాయి. అఖిల్, కృష్ణ, రెస్టారెంట్ అనుకుంటా. ఫోరమల్లో రెస్టారెంట్ ఉంది. అఖిల్ గారు మీకోసం స్పెషల్గా లంచ్ ఏర్పాటు చేశారు. మీరు లంచ్ చేసుకోవాలని అఖిల్ గారు మనతో జాయిన్ అవుతారు. అమ్మాయిలు ఫుడ్ ఎలా ఉంది? అఖిల్ గారు ఇక్కడ రావడం లేదు. నెక్స్ట్ మీరు అఖిల్ గారిని ఎక్కడ కలవాలో దానికి సంబంధించిన క్లూ ఈ ఐస్ క్రీమ్స్ లోనే ఉంది. ఐస్ క్రీమ్ తినండి, ఆ క్లూ పట్టుకోండి. అవునా? మై ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్. సో మన మూడు మై ఫేవరెట్ గేమ్. మై ఫేవరెట్ గేమ్ అంటే అఖిల్ ఫేవరెట్ గేమ్ అయితే క్రికెట్. మై ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ అంటే 10 kilometers from this place. దగ్గర క్రికెట్ గ్రౌండ్. అంటే క్రికెట్ గ్రౌండ్ కదా. ఎక్కడ ఉంటుంది? నియర్ బై క్రికెట్ గ్రౌండ్ ప్లేసెస్ గూగుల్ 10 kilometers అరౌండ్. Okay, got it. Let's go. అఖిల్ సార్ కోసం వచ్చారా? సార్ ఇక్కడ లేరు. చిన్న టాస్క్ ఇచ్చారు, అది ఫినిష్ చేస్తే సార్ ఎక్కడ ఉన్నారో మీరు చూడొచ్చు. ఓకేనా? ఫోటో గట్టిగా. ఇది మీ లొకేషన్. అఖిల్ గారిని కలవాలంటే ఇది లొకేషన్. వెళ్ళండి. లెట్స్ గో. Hi everyone. Nice to see you. Nice to see you. Come, sit. What's up? Where is everyone from? So I'm from Vizag, sir. Can you please call me Akhil? Yeah, sure, I sir. feel So very sweet awkward of you you. are calling me. You went for lunch? Yes. Who found the clues? Clues. Yeah. Everyone had clues? Okay, then. ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కళ్ళు యా అవునా? బస్లో కొందరికి వచ్చింది, తర్వాత రెస్టారెంట్లో కొందరికి వచ్చింది, అవునా? యా అండ్ తర్వాత క్రికెట్ స్టేడియంలో అండ్ నౌ హియర్. Okay. Nice. So are you ready? చాలా అసలు మూవీస్లో కన్నా బయట చాలా చాలా క్యూట్. అంటే మూవీస్ లో ఏదో తప్పు చేస్తున్నాను. నో, ఇమ్మీడియట్ గా ఏదో మా స్టైలిష్ చెప్పైతే వాడు అక్కడే ఉన్నాడు. మీకోసం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ మిమ్మల్ని చూడగానే రిలీఫ్, ఫుల్ రిలీఫ్. లైక్ I'm also relieved. Yeah. I've been promoting all day. కొంచెం టైర్డ్ గా ఉన్నాను, బట్ as soon as I saw you guys I'm ఒక very 5 minutes టైం ఇచ్చినా చాలు సార్ మీతో. No, you have me for 30 minutes at least. సో మేమైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం మీరు ఇంకా చెప్తుంటే. Even I'm very happy. ఓకే. What's సో your name? ఐఎమ్ కార్తిక. Kartika. Hi. చెప్పండి కార్తిక. సో మార్నింగ్ నుంచి యు ఆర్ బిజీ విత్ మూవీ ప్రమోషన్స్ కదా, సో హౌ ఇస్ ఇట్ గోయింగ్? వెల్, మూవీ ప్రమోటింగ్ ఇస్ యాక్చువల్లీ ద టఫెస్ట్ పార్ట్. ఎందుకంటే మనం పర్ఫామ్ చేయట్లేదు, వీఆర్ కమింగ్ యాజ్ అవర్ సెల్వ్స్, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ వీవ్ గివెన్. ఇట్ takes a lot of energy to answer the same question again and again and again and again. But as an actor, if you ask me, this is the toughest part of my job. We have to come and be a salesman. ఓకే. సో మై క్వశ్చన్ ఈస్, యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఎంతమందికి ప్రపోజ్ చేశారు? Only proposal I actually ever did, like a proper proposal. Will you be my girlfriend? And a sort of proposal was when I was, I think,
13 or 14 మధ్యలో, ఆ ఏజ్ మధ్యలో నేను ఐ థింక్ ఐ గాట్ ఆన్ మై నీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఐ థింక్ మై ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇన్ స్కూల్. And I luckily got a yes. But after that, I've never really gotten into a proposal. Okay. That's the important part. I was very smart about it. Superb. మై క్వశ్చన్ ఈజ్, మీరు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు కదా, సో మీరు డైట్ ఎలా ప్లాన్ చేసుకుంటారు డైలీ? డయట్కి హ్యాండ్సమ్కి సంబంధం లేదు. సో మెయిన్ థింగ్ ఇస్, I think because I'm an actor and because especially the film that I'm doing right now requires me to be very fit. Constant diet మీద ఉంటాను. It gets a little boring. If you eat with me, you will get irritated after 2 days. సో నాకు కూడా కొంచెం చెప్తే నేను కూడా. ఇంకా సాల్ట్ తినను, ఏమీ తినను. ఇట్స్ ఆఫ్టర్ అ పాయింట్ ఇట్స్ లిటిల్ బ్లాండ్ మై ఫుడ్. ఇంకా ఐ గెట్ 1 చీట్ మీల్ అ వీక్. ఓకే. ఆ చీట్ మీల్కి నేను ఆల్మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే ఆఫ్టర్నూన్ కానీ సండే ఆఫ్టర్నూన్ తింటాను. ఆ మీలు కోసం మండే నుంచి ఏం తినాలి అని ఒక లిస్ట్ తయారు చేసి, నా ఫోన్ మీద కూర్చొని లిస్ట్ తయారు చేసి, యూట్యూబ్ వీడియోలు చూసి, మా కుక్కుకు ఒక వాట్సాప్ మీద లింక్ పంపిస్తాను. మేబీ వి ట్రై దిస్, ఇది బాగుంటుంది, ఈ స్ట్రీట్ ఫుడ్ బాగుంటుంది, అది బాగుంటుంది. ఒకే మీల్లో ఎవరు నమ్మరు కానీ చాలా ఎక్కువ తింటాను. ఎవరు చూడగరా, దే షుడ్ నాట్ సీ మీ ఈట్ లైక్ దట్, దే విల్ బి డిస్గస్టెడ్. బట్ బిఫోర్ దట్ ఐ స్ట్రీట్ అ లాట్ అవుట్. నాకు బయట ఎర్లీ మార్నింగ్ లైక్ ఎక్కడ 4-5 ఎక్కడ చెప్పలేను. కంపెనీ ఇవ్వడానికి వస్తాం. అన్నపూర్ణ స్టూడియో 7 acres చుట్టుపక్కలలోనే ఉంటుంది. ఓకే. క్లూ ఇచ్చేసారు. అంటే ఇప్పుడు మార్నింగ్ 4 to 5 మేము చుట్టుపక్కల జాగింగ్ చేసుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటాం. అక్కడక్కడే అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాను. సో హాయ్ అఖిల్ హాయ్, హౌ ఆర్ యూ? గుడ్, ఐఎమ్ శివాని. అండ్ మీరు మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏంటి నేను మ్యారేజ్ చేసుకో అమ్మాయిలో క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? అమ్మాయిలో క్వాలిటీస్ అయ్యో నేను డిమాండ్ చేయడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మీకు ఉంటుంది కదా సాగుంటే నేను చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అదే ఈ సినిమా. మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాలి. మీరు ఫీల్ అవునంటే చెప్తాను. చెప్పండి, నో ప్రాబ్లం. మీకన్నా మీ నాన్నగారు భలే అంటారు. డన్. నేను ఏమీ ఫీల్ అవ్వను. నాన్నగారు అందమే మీకు కూడా వచ్చింది. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హలో అఖిల్ గారు, దిస్ ఇస్ ఈషా. హాయ్, సారీ యువర్ నేమ్? ఈషా మనోహరి ప్రియా. నైస్, టెల్ మీ. So you're a morning person or night person? Am I a morning person or night person? Sunrise or sunset? I used to be sunset till 2 years back. సడన్గా ఏదో ఫ్లిప్ కొట్టింది ఏమో. మేబీ ఎర్లీ మార్నింగ్ సడన్గా కనెక్ట్ అయిపోయాను. ఐ డోంట్ నో వై. మేబీ బికాస్ ఆఫ్ జిమ్. బట్ సడన్లీ ఐ బికమ్ అ మార్నింగ్ పర్సన్. కరెక్ట్గా 5 to 6:30 is my favorite time. కేబీఆర్ పార్క్కి వెళ్తాను అప్పుడప్పుడు. రండి, డన్. మీ లాస్ట్ డ్రీమ్ ఏంటి? లాస్ట్ డ్రీమ్ తెలియదు కానీ ఒక ఫన్నీ డ్రీమ్ చెప్తాను. ఓకే, చెప్పండి. రీసెంట్గా ఐ వాజ్ వెరీ అప్సెట్ విత్ మై ఫ్రెండ్ ఇన్ ద మార్నింగ్. లేచి ఎందుకో నాకు చాలా కోపంగా ఉంది తన మీద. ఎందుకు కోపంగా ఉంది నాకు అర్థం కావట్లేదు. ఫోన్ చేసి తనతో కోపంగా ఉందని చెప్పేశాను. అండ్ ఐ రియలైజ్డ్ ఐ హ్యాడ్ అ డ్రీమ్ దట్ ఐ వాజ్ ఫైటింగ్ విత్ హిమ్. అండ్ వెన్ ఐ టోల్డ్ హిమ్ దిస్, నువ్వు మాట్లాడేది నీకైనా వినిపిస్తుంది, నీకైనా సెన్స్ ఉందా, ఫోన్ పెట్టేద్దామా అని ఫోన్ పెట్టేసాను. సో మీరు లేవగానే చేసే ఫస్ట్ థింగ్ ఏంటి అండ్ పడుకోనే ముందు చేసే లాస్ట్ థింగ్ ఏంటి? కొంచెం బోరింగ్ ఉంటుంది కానీ. నో ప్రాబ్లం, యూఆర్ నాట్ బోర్డ్. దేర్ ఇస్ అన్ యాప్ కాల్డ్ ద కామ్ యాప్. ఓకే. కామ్ అని ఇట్స్ CALM. ఇట్స్ బేసిక్లీ మెడిటేషన్. Okay. But I don't know how to meditate on my own. I'm not very good at meditating on my own. This app talks you through a meditation. It gives you 7 days of calm sleep on a program untundi. It's really nice. Okay. It might sound boring, but for people who are working like long hours to calm your mind, it helps. Oh, really? So before sleeping I do that, and as soon as I wake up I do it. It's hardly possibly like 7 minutes to 10 minutes. So one more question. Tell me. So what is your happiest moment in your life? In my life? Yes. It's hard to describe one happiest moment, but I'm yet to see the happiest moment in my life. Definitely. I have had a lot of happy moments, Okay. but I'm yet to see the happiest. హాయ్ అఖిల్, దిస్ హ్యాపీ. సో సెట్స్లో మీకు ది ఫన్నీయెస్ట్ పార్ట్ విత్ పూజా గారు, మీకేముంది పూజా గారితో? సో ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఏమో స్టాండప్ కమెడియన్. Yeah. ద స్టాండప్ కమెడియన్. సో తనతో చేసే సీన్లు అన్నిట్లో ఒక కామెడీ యాంగిల్ ఉండింది. ఓకే. అండ్
She talks a little spicy in the film. I'm the boring, shy. I'm very boring and shy. ఓకే సో తను అనే ప్రతి మాటకి నాకు ఒక షార్ట్ రియాక్షన్. సో ఈవెన్ ద ట్రైలర్ షీ ఆస్క్స్ మీ డూ యూ హ్యావ్ అ డర్టీ మైండ్ అని. సో కాన్స్టెంట్లీ మూవీ మొత్తం ఒక కామెడీ యాంగిల్ రన్ అవుతుంటుంది. అండ్ ఎవ్రీ డే ఆన్ సెట్స్ వీ వర్ లాఫింగ్ బికాస్ I feel like even in person I'm a little shy. And whatever she was saying, I was feeling very awkward actually. ఓకే So the scenes worked out well because of that, I think. మీకు పెట్స్ అంటే బాగా ఇష్టం Yes. కదా, లైక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మేము చూస్తూ Yes. ఉంటాం. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇష్టమా, అది మీ పర్సనల్ ఇంట్రెస్టా లేకపోతే అమ్మగారి నుంచి వచ్చిందా? సో అమ్మగారి నుంచి వచ్చింది. మామ్ బ్లూ క్రాస్ రన్ చేయడం వల్ల లాట్ ఆఫ్ యానిమల్ ఎక్స్పోజర్ వాజ్ దేర్ ఇన్ మై లైఫ్. యా. అండ్ నాట్ జస్ట్ డాగ్స్, ఫ్రమ్ Horse. హార్సెస్. అప్పుడప్పుడు బేర్స్ని కూడా కలిసాను బ్లూ క్రాస్లో. దే హ్యాడ్ స్నేక్స్, దే హ్యాడ్ బర్డ్స్, దే హ్యాడ్ ఎవ్రీథింగ్. ఓకే. So for me, dogs and horses. I have 2 horses. I keep posting about them. యా యా యా. అందరూ మిమ్మల్ని ప్రమోషన్ గురించి అడుగుతున్నారు, బట్ ఐ డోంట్ వాంట్ ఆస్క్ దట్ క్వశ్చన్. Thank you. సీరియస్లీ యూ విల్ గెట్ సమ్ వాట్ బోర్డ్ ఆఫ్ రిపీటింగ్ క్వశ్చన్స్ కదా. Yeah. సో ఐ వాంట్ ఆస్క్ యూ సమ్ వాట్ డిఫరెంట్. లైక్ మీరు చిన్నప్పటి నుంచి చేసిన ఒక క్రేజియస్ట్ థింగ్. నాకు అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. బంజీ జంపింగ్, లైక్ స్కీయింగ్, మౌంటైన్ బైకింగ్, ఇలాంటి క్రాస్ కంట్రీస్ ఆన్ హార్సెస్ అలాంటివి చేయడం చాలా ఇష్టం. పాసిబ్లీ బంజీ జంపింగ్ ఇస్ అ క్రేజీ ఫీలింగ్. అసలు అది స్కై డైవింగ్ కన్నా కూడా స్కేరీగా ఉంటుంది. సీరియస్లీ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ 3 డిఫరెంట్ హాలిడే డెస్టినేషన్స్. వన్, మీ ఫ్యామిలీతో లైక్ పేరెంట్స్తో నాగార్జున గారితో అమలా గారితో వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? సెకండ్, విత్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ థర్డ్, విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్. సో ఒక 5-6 మేబీ ఈవెన్ 7 years బ్యాక్ వరకు మాల్డీవ్స్ వాజ్ అవర్ ఫేవరెట్ డెస్టినేషన్. ఫ్యామిలీతో పాటు ఐ కాంట్ ఈవెన్ కౌంట్ హౌ మెనీ టైమ్స్ వీ వెంట్. సో అది ఫ్యామిలీ డెస్టినేషన్లో అయిపోయింది. బట్ దెన్ సమ్వేర్ అబౌట్ 7-8 years బ్యాక్ ఐ రియలైజ్ దట్ వై am I going to the same place again and again. I have traveled a lot other than Maldives also, but then I made it a point after every trip I want to change the location. I like new experiences. Yes, So that's like you what. travel 26 countries. Yes. మీకు ప్రతిసారి కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. Definitely. And that's like the first experience can never be matched. Definitely. So I started doing that. So now I'm taking my friends. In January we're going on a trip. Okay. Finally I'm breaking what we were doing for the past few trips, and I'm taking them somewhere new. I'm taking them to the mountains to do some skiing. Okay. So this new trip every time suddenly became a thing for me, and after I started that, every holiday has become more exciting. How That did is you like what 26 countries? Yeah. Every time different experience for me Yeah, altogether. that's the best part. Yeah. లాక్డౌన్ ఉండే కదా, సో మీరు అప్పుడు ఎలా టైం స్పెండ్ చేశారు? ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, లేదు. ఫోన్ కాకుండా ఇంకేం చేస్తారు మీరు? I don't know మీరు చూస్తారో లేదో, నేను ఐఎమ్ నాట్ టూ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా జనరల్, నాట్ ఓవర్లీ యాక్టివ్. ఐ ట్రై టు బీ. ఐఎమ్ కాన్స్టెంట్లీ క్రిటిసైజ్డ్. అందరు అంటూ ఉంటారు ఐఎమ్ నాట్ యాక్టివ్ అని, నాట్ యాక్టివ్ ఇనఫ్. ఐ కీప్ అవే ఫ్రమ్ మై ఫోన్ అన్లెస్ ఇట్స్ రియలీ నెసెసరీ. ఫోన్ ఎక్కువ ముట్టను. లాక్డౌన్ టైం నేను చాలా ఎంజాయ్ చేశాను, నిజంగా చెప్పాను. అవునా? బోత్ లాక్డౌన్స్ ఐ ఎంజాయ్డ్. అఫ్ కోర్స్ ద డిప్రెసింగ్ పార్ట్ నాట్ వర్కింగ్ వాజ్ మై ప్రాబ్లమ్. కానీ ఫ్యామిలీతోని ఎక్కువ, ఫ్యామిలీతో పాటు అసలు ఎప్పుడు మీకు అంత టైం దొరకదు కదా ఫ్యామిలీతోని? అసలు దొరకలేదు. ఐ మీన్ ఇన్ ద లాస్ట్ 10 years we probably didn't spend time like that. చాలా టైం దొరికింది, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఓకే. సో మీకు రామ్ చరణ్ గారికి చాలా బాండింగ్ ఉంది. యూ కాల్ హిమ్ అన్నా, రైట్? సో I actually don't. ఐ సా సమ్ పోస్ట్. I call him my brother, but he told me not to call him Anna. ఓకే. ఎందుకు పెద్దోడిని చేయడం? అంటే కొంచెం Because తన he's- మీ బాండింగ్ Yes, గురించి చెప్తారా? yes. He's like my older brother, ఓకే. and I have been fortunate enough to be friends with him for a long time now. అండ్ నాకు 2 విషెస్ ఉన్నాయి. Tell me. కెన్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిస్టర్ మజ్ను మూవీలో లైక్ ఇలా అంటారు కదా, అవును, అది వెంకీ అట్లూరి అంది యాక్చువల్లీ, నేను కాదు. ఒకసారి అలా కన్ను కొడతాడు. వాడి And కంట్రోల్ ఉండదు కన్ను. అప్పటి నుంచి మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు ఒక చెప్పాలనిపిస్తుంది. ఐ లవ్ యూ అయితే కాదు, ఫుల్ హెయిర్ స్టైల్లో మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది. అవునా? ఎస్. చూస్తారు, త్వరలో చూస్తారు, ఇప్పుడైతే చూడరు. తీస్తే భయంకరంగా ఉంటుంది. I have curly hair, very curly hair, ఒకసారి and చూడాలని I'm ఉంది. trying to stay in bachelor's getup, not in agent's getup. So I'm not going to take it off. అయ్యయ్యో. Maybe after 15th మీకోసం తీస్తాం. ఓకే, షూర్. Okay. తప్పు. అండ్ 1 రిక్వెస్ట్, Then tell me. మీరు అలా మాట్లాడేటప్పుడు ఇలా ఐ కాంటాక్ట్ ఇవ్వకండి, ఏం మాట్లాడలేకపోతున్నా. She's making me feel shy now.
ప్రతి యాక్టర్కి లైక్ కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి కదా, Yeah. ఈ కైండ్ ఆఫ్ జానర్లో మూవీ చేయాలి అని, అలా మీకు ఏమన్నా ఉన్నాయా? ఈవెన్చువల్లీ ఒక సూపర్ హీరో. ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్లో మీకు కానీ నచ్చిన వన్ క్యారెక్టర్? థింగ్ ఐ విల్ సే, దే డోంట్ డాన్స్. దే యా, దే డోంట్ డోంట్ డాన్స్. Yeah, మీరు sorry. మీరు చేసిన మూవీస్లో, ఇప్పటివరకు రిలీజ్ అయిన మూవీస్లో మీకు నచ్చిన క్యారెక్టర్, లైక్ నచ్చిన- ఆల్ టైమ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్? ఐ హావెంట్ ఫౌండ్ ఇట్ యెట్. యూ డిడ్ంట్ ఫౌండ్ ఇట్ Not యెట్. సో ఈ మూవీలో, ఐ మీన్ లైక్ ఈ మూవీ మీరు చేయడానికి రీజన్? కథ విన్నప్పుడు అబ్బా ఇంకో లవ్ స్టోరీయా అన్న చిన్న డౌట్ ఉండింది నాకు. కానీ విన్న తర్వాత ఇట్ వాస్ సంథింగ్ మోర్. వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ ట్రయింగ్ టు టెల్ ఆల్సో ఇస్ సంథింగ్ మోర్ దెన్ జస్ట్ లవ్ బిట్వీన్ వన్ గర్ల్ అండ్ అ బాయ్. వీఆర్ గోయింగ్ టు మ్యారేజ్ issues that everyone deals with on a daily basis. Anyone in a relationship, anyone wanting to get married, anyone who has fallen in love, hasn't fallen in love, anyone will be able to relate the issues that we're talking about in the film. అంత రిలేటబుల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ హావ్ నాట్ డన్ అ ఫిల్మ్ దట్ ఈస్ సో రిలేటబుల్, లైక్ వెరీ రియల్ లైఫ్ రిలేటబుల్. యా. సో ఐ ఫెల్ట్ దట్ దిస్ వాజ్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, ఇట్ హ్యాడ్ మోర్ దెన్ అ లవ్ స్టోరీ. ఓకే. దట్స్ వై ఐ లైక్ దిస్ ఫిల్మ్ అ లాట్. ఈ మూవీలో సాంగ్స్ అన్నీ మాకైతే బాగా నచ్చాయి. ఏది మెయిన్లీ favorite? లెహరాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు. లేరాయి ఎందుకో నాకు అర్థం కాదు, కానీ నాకు ఫస్ట్లో ఏ జిందగీ భలే నచ్చింది. లేరాయి రిలీజ్ చేస్తున్నప్పుడు నాకు ఇది ఆడుతుందా లేదా, ఇది అందరికీ నచ్చుతుందా లేదా అని డౌట్ ఉంది. అన్ని సాంగ్స్ కంటే అది చాలా బాగుంది. అవును, అందరికీ ఇదే నచ్చేసింది. ఎవ్రీవన్ ఇస్ లైక్, గర్ల్స్ అందరికీ ఒక విష్ ఉంది, అవునా కాదా? అంటే లెహరాయి సాంగ్తో మీతో ఒక డాన్స్, గర్ల్స్ అందరూ జస్ట్ వన్ స్టెప్. I guess I'll need one partner then. How do we pick this partner? You have to tell me. Okay. I can't pick. That's not fair. Correct. Everyone. I'm very shy and you're making me do this. We'll pick one of you. Okay, I'm going to do 3 turns. I don't know where I'll end up. I don't know who I'm going to pick. Please know that this is not me picking, it is luck. I'm stopping. Hi. నాన్నగారివి, తాతగారివి చాలా అంటే చాలా మంచి సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి కదా, నాగేశ్వరరావు గారిది అండ్ నాగార్జున గారిది. ఇఫ్ యూ వాంట్ టు రీమేక్ వన్ మూవీ అంటే ఏ హలో బ్రదర్ గీతాంజలి రీమేక్ చేయాలంటే చాలా ఆర్ ధైర్యం. సీక్వెల్, అది కూడా అంటే దానికి విల్ బి క్యారింగ్ ద బ్యాగేజ్. సో ఆ రీమేక్ సీక్వెల్ చేయడానికి ధైర్యం కావాలి. అప్పుడే నాకు రావట్లేదు, ధైర్యం అయితే రావట్లేదు. ఓకే. బట్ విష్ ఉంటుంది కదా, లైక్ ఫ్యూచర్లో. హలో బ్రదర్. ఓకే, సూపర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. డెఫినెట్లీ అందరి ఫేవరెట్ అసలు. సూపర్ ఎంటర్టైన్మెంట్. యా, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అండ్ ఎవ్రీ టైమ్ వి థరోలీ ఎంజాయ్. ఐ థింక్ దేర్ ఇస్ అ సర్ప్రైజ్ ఫర్ యూ డౌన్ స్టేర్స్. ఐ థింక్ మీకు చిన్న పార్టీ ఆర్గనైజ్ చేసినట్టున్నారు అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. దిస్ ఇస్ మై గిఫ్ట్ టు యూ గైస్. So it was lovely meeting all of you. Thank you for coming and thank you for all your support. Okay, thank you all so much. I'll see you soon.